పట్టణం పల్లెబాట పట్టింది. సంక్రాంతి పండుగకు నగరాల నుంచి స్వస్థలాలకు వెళ్తున్నారు జనాలు. పిల్లా పాపలతో ఊర్లకు బయలుదేరడంతో రైళ్లు, బస్సులో విపరీతమైన రద్దీ నెలకొంది. రైళ్లలో కాలు మోపలేని పరిస్థితి నెలకొంది. ఆర్టీసీ బస్సుల్లో ఏటూ చాలని పరిస్థితి. ఇక నగరంలోని హైదరాబాద్, సికింద్రాబాద్ బస్, రైల్వే స్టేషన్లలో ప్రయాణికుల రద్దీ నెలకొంది. That time? నగరవాసులు పండుగకు తమ సొంత గ్రామాలకు తరలి వెళ్తుండటంతో హైదరాబాద్, జేబీఎస్ బస్టాండ్లతో పాటు కాచిగూడ, సికింద్రాబాద్, చెర్లపల్లి స్టేషన్లలో రద్దీ పెరిగిపోయింది. జంట నగరాల్లో అతిపెద్ద రైల్వే స్టేషన్గా గుర్తింపు పొందిన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో పండగ రద్దీ నెలకొంది. ఇందులో భాగంగా దక్షిణ మధ్య రైల్వే సంక్రాంతి రద్దీని దృష్టిలో ఉంచుకొని ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. అయినప్పటికీ సికింద్రాబాద్లో ప్రయాణికులు పోటెత్తడంతో ట్రైన్లు సరిపోని పరిస్థితి నెలకొంది. ఇదిలా ఉండగా జంట నగరాల్లోనే బస్ స్టేషన్లు కూడా ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. ఎంజీబీఎస్, జేబీఎస్ రెండు సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులతో కిక్కిరిసిపోయాయి. పండగ సందర్భంగా వాహనాల రాకపోకలతో జాతీయ, రాష్ట్ర రహదారులు రద్దీగా మారాయి. హైదరాబాద్, విజయవాడ హైవేపై భారీగా ట్రాఫిక్ పెరిగిపోయింది. రద్దీని తగ్గించేందుకు అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నప్పటికీ కార్లు, బస్సులు, ఇతర రవాణా వాహనాలు టోల్ ప్లాజాల వద్ద బారులు తీరుతున్నాయి. సంక్రాంతి పండుగను సొంతూరిలో కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల మధ్య జరుపుకోవాలని అందరూ భావిస్తారు. అందువల్ల కష్టమో నష్టమో ఎలాగైనా ఊరికి చేరుకోవాలని అనుకుంటారు. ముఖ్యంగా కుటుంబ సమేతంగా బయలుదేరుతున్నందున టికెట్ ఛార్జీలు భారీగా పెంచినా గత్యంతరం లేక ప్రయాణాలు చేస్తున్నారు జనం. ప్రయాణికులు ఈ బలహీనతనే క్యాచ్ చేసుకుంటున్నాయి ప్రైవేట్ ట్రావెల్స్. దీంతో సంక్రాంతి పండుగ వచ్చిందంటే దోపిడీకి తెరలేపడం మామూలు అయిపోయింది. పట్టణం పల్లెబాట పట్టింది. సంక్రాంతి పండుగకు నగరాల నుంచి స్వస్థలాలకు వెళ్తున్నారు జనాలు. పిల్లా పాపలతో ఊర్లకు బయలుదేరడంతో రైళ్లు, బస్సుల్లో విపరీతమైన రద్దీ నెలకొంది. రైళ్లలో కాలు మోపలేని పరిస్థితి నెలకొంది. ఆర్టీసీ బస్సుల్లో ఎటూ చాలని పరిస్థితి. ఇక నగరంలోని హైదరాబాద్, సికింద్రాబాద్ బస్, రైల్వే స్టేషన్లలో ప్రయాణికుల రద్దీ నెలకొంది. నగరవాసులు పండుగకు తమ సొంత గ్రామాలకు తరలి వెళ్తుండటంతో హైదరాబాద్, జేబీఎస్ బస్టాండ్లతో పాటు కాచిగూడ, సికింద్రాబాద్, చెర్లపల్లి స్టేషన్లలో రద్దీ పెరిగిపోయింది. జంట నగరాల్లో అతిపెద్ద రైల్వే స్టేషన్గా గుర్తింపు పొందిన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో
పండగ రద్దీ నెలకొంది. ఇందులో భాగంగా దక్షిణ మధ్య రైల్వే సంక్రాంతి రద్దీని దృష్టిలో ఉంచుకొని ప్రత్యేక రైళ్లను నడుపుతుంది. అయినప్పటికీ సికింద్రాబాద్లో ప్రయాణికులు పోటెత్తడంతో ట్రైన్లు సరిపోని పరిస్థితి నెలకొంది. ఇదిలా ఉండగా జంట నగరాల్లోనే బస్ స్టేషన్లు కూడా ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. ఎంజీబీఎస్, జేబీఎస్ రెండు సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులతో కిక్కిరిసిపోయాయి. పండగ సందర్భంగా వాహనాల రాకపోకలతో జాతీయ, రాష్ట్ర రహదారులు రద్దీగా మారాయి. హైదరాబాద్, విజయవాడ హైవేపై భారీగా ట్రాఫిక్ పెరిగిపోయింది. రద్దీని తగ్గించేందుకు అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకున్నప్పటికీ కార్లు, బస్సులు, ఇతర రవాణా వాహనాలు టోల్ ప్లాజాల వద్ద బారులు తీరుతున్నాయి. సంక్రాంతి పండుగను సొంతూరిలో కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల మధ్య జరుపుకోవాలని అందరూ భావిస్తారు. అందువల్ల కష్టమో నష్టమో ఎలాగైనా ఊరికి చేరుకోవాలని అనుకుంటారు. ముఖ్యంగా కుటుంబ సమేతంగా బయలుదేరుతున్నందున టికెట్ ఛార్జీలు భారీగా పెంచినా గత్యంతరం లేక ప్రయాణాలు చేస్తున్నారు జనం. ప్రయాణికులు ఈ బలహీనతనే క్యాచ్ చేసుకుంటున్నాయి ప్రైవేట్ ట్రావెల్స్. దీంతో సంక్రాంతి పండుగ వచ్చిందంటే దోపిడీకి తెరలేపడం మామూలు అయిపోయింది. Aisha.